టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయితాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాం వరాం గీం సర్వాలంకారయుక్తాం సకలముభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసురణుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ పెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఈ వారం మనకి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూద్దాం ఒకసారి. ముందుగా రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురు శుక్రులు వీళ్ళిద్దరూ కూడా మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. మరి 15వ తేదీ దాటాడు కాబట్టి జూన్ 15 తర్వాత రవి మిథున రాశిలో ఉండడం జరిగింది. బుధుడు మరి మిథున రాశిలో, ఆ తర్వాత కుజుడు కూడా మిథున రాశి సంచారం చేస్తున్నారు. శని మీనరాశిలో. ఈ గ్రహాల అంతా కూడా ఉన్న తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడో ఒక్కొక్క రాశి వారిగా చెప్పుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి ఈ ఏలినాటి శనిలో అనేకమైనటువంటి మార్పులు ఈ వారంలో మీకు రావడం జరుగుతుంది. కొత్త కొత్త వ్యక్తులు చాలా దూరాల నుంచి వచ్చి మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు. అలాగే విదేశాలకి చాలామంది వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. మరి మీరు మీ బంధువులందరూ కూడా మీకు చాలా సంతోషంగా వీడ్కోలు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మీరు టెన్షన్ పడకండి, మమ్మల్ని టెన్షన్ పెట్టకండి అని కోడళ్ళు ముసలి వాళ్ళైనటువంటి అత్తగారు మామగారులకు చెప్పేసి అమెరికా వెళ్ళిపోతారు, వాళ్ళ భర్తలు అమెరికాలో ఉన్న చోట. అలాగే విద్యార్థులు చదువుల్లో మనం కొంచెం వెనకబడ్డం అనేటటువంటిది జరుగుతుంది. కౌన్సిలింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్తగా మీరు చూసుకొని కాలేజీల్లో చేరడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రతి పని కూడా జాప్యంగా అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయాలు కూడా లాస్ట్ వారం కంటే కూడా ఈ వారం కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఖర్చులు కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. స్త్రీలతో విరోధాలు రావడానికి అవకాశాలు, అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా అవ్వాలి అనేటటువంటి ధోరణితో ఎంతో మీరు కష్టపడడం అనేటటువంటివి జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మూఢనమ్మకాలకు అతీతంగా ఈ వారం మీరు వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో మంచి గురువులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ జగద్గురువులు, స్వామి వివేకానందుడు ఇటువంటి వాళ్ళు బోధించేటటువంటి తత్వాన్ని బోధించేటటువంటి మా వీడియోలు మీరు చూడడం జరుగుతుంది. కాబట్టి పరిహారాలు ఏమిటంటే రావి చెట్టుకు పూజ చేసుకోండి. అలాగే శని దోషం ఉంది కాబట్టి శని జపం, శని స్తోత్రాలు చదువుకుంటూ శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. మహాకాళి మంత్రోపదేశం చేసుకోండి, జపం చేసుకోండి. శుభమస్తు.